డైరెక్ట్గా ప్రతి కుటుంబము నష్టపోయింది. ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు ఒక రకంగా నష్టపోయారు, దిగువ తరగతి వాళ్ళు ఒక రకంగా నష్టపోయారు, పూర్తి పేదలు ఒక రకంగా నష్టపోయారు. ఇలా ప్రతి ఒక్కళ్ళు నష్టపోయారు తప్పితే బాగున్నది ఏదీ లేదు. మరి ఇలా ఉన్నప్పుడు ఇలాంటి ఫలితాలు కాకుండా ఎలా వస్తాయి? అందుకే తెలివిగా ఎగ్జిట్ పోల్స్ వాళ్ళతోటి మేమే గెలుస్తున్నాం అని చెప్పిస్తే అది కాస్త ఏది వాస్తవం అదే జరిగింది. సో ఇప్పుడు కూటమికి పడ్డ ఓట్లు, కూటమి విజయం చూసుకుంటే అది కూటమి మీద నమ్మకంతో ప్రజలు ఓటేస్తారని భావించాలా, లేక వైసీపీ మీద వ్యతిరేకతతో వేసిన ఓటుగా భావించాలా? ఎప్పుడైనా ఒక పార్టీ గెలుస్తుంది అంటే అంతకుముందు ఉన్న ప్రభుత్వ వ్యతిరేక విధానాలు కొంత పనిచేస్తాయి, వీళ్ళు కొంత నమ్మకాన్ని కలిగించటం ఉంటుంది. రెండూ ఉంటాయండి దీంట్లో. పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేకత అని చెప్పలేము, పూర్తిగా వాళ్ళు నమ్మకాన్ని కలిగించారని చెప్పలేము. ఒక్కొక్క ఏరియా ప్రజలు ఒక్కొక్క వర్గం ప్రజలు ఒక రకంగా ఆలోచిస్తారు. ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళకు ఉన్న కష్టాలు దిగువ మధ్యతరగతి వాళ్ళకు ఉండకపోవచ్చు. లేదు అని ఉంటే ఇప్పుడు కాంట్రాక్టర్లు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వంలో కాంట్రాక్టులు చేసిన ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు ఒక మనశ్శాంతిగా వాళ్ళు బతికింది లేదు. పాత ప్రభుత్వంలో చేసిన బిల్లులు ఇవ్వనన్నారు, కొత్త ప్రభుత్వంలో చేసిన బిల్లులు ఇవ్వలేదు. వాళ్ళు కోర్టులో కేసులు వేస్తే కోర్టు ఏం చెప్పిందంటే వడ్డీతో సహా వాళ్ళకి ఇమ్మని చెప్పింది, అయినా ఇవ్వలేదు. ఇవ్వకపోతే వాళ్ళు ఎవరు కాంట్రాక్టర్లు కొంతమంది పైరవీ చేసుకొని ఈ ప్రభుత్వంలో ఎవరైతే పని చేయించగలరో వాళ్ళకి పర్సంటేజ్ ఇచ్చి బిల్లులు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారండి. మరి ఇది చేతగాని వాళ్ళు ఏం చేశారు? కొంతమంది ఆస్తులు అమ్మి కట్టారు, కొంతమంది అయితే సూసైడ్లు చేసుకున్నారు, కొంతమంది మేము అసలు ఆ రాష్ట్రంలో పారిపోతామని చెప్పి పారిపోయారు. మొన్న ఎలక్షన్ ముందు కూడా ఒక ఆయన చెప్తా ఉన్నారు ఏమనంటే, నేను 12 వరకు చూస్తాను మేడం, 12 లోపు గనక ఆశాజనకంగా ఉంది, కూటమి గెలుస్తుంది అని వచ్చింది అంటే సరే, అరగంటలో నా ఇంటి ముందు లారీ ఉంటుంది, నేను సామాన్లు సర్దేసేసుకుని హైదరాబాద్ వచ్చేస్తాను. ఇప్పుడు 10 లక్షలు కాదు, ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చుంటే కనుక ఇంకో 20 లక్షల గ్యాస్ కనెక్షన్లు ట్రాన్స్ఫర్ అయ్యి ఉండేవి ఆంధ్రప్రదేశ్ నుంచి. అది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఈ పరిస్థితిలో నడి సముద్రంలో చిక్కుకుంటాం. అప్పుడు మనకి ఈ పెద్ద దొంగ మన అక్కడ దాకా తీసుకెళ్తుందా తెలియదు, ఈ గడ్డి పరక తీసుకెళ్తుందా తెలియదు. ఏది దొరికితే అది పట్టుకుంటామా లేదా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. అయితే మీరు చెప్పినట్టుగా అమ్మ ఒడి గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఎలక్షన్ ఫలితాల తర్వాత జగన్మోహన్ రెడ్డి చాలా బాధగా, నిర్వేదంగా, దిగ్భ్రాంతిగా మాట్లాడుతూ అవ్వాతాతలు పెన్షన్లు తీసుకున్న అవ్వాతాతలు ఓట్లేమయ్యాయి, ఎన్నో లాభాలు మా ప్రభుత్వం నుంచి తీసుకున్న అక్కా చెల్లెమ్మల ఆప్యాయతలు ఏమయ్యాయి, అమ్మ ఒడి తీసుకున్న అమ్మలందరూ ఏమైపోయారో అర్థం కావట్లేదని చాలా బాధపడ్డారు. అసలు ఆ ఓట్లన్నీ ఏమయ్యాయి అంటారు? అంటే ఒకటండి, ఇప్పుడు ఒక ఇంట్లో ఒక ఉద్యోగం దొరికింది అనుకోండి, అసలు అవ్వాతాతలు పెన్షన్ కోసం ఎందుకు చూసుకుంటారు? ఒక కొడుకు తల్లి తండ్రికి అన్నం పెట్టుకోడా? ఎస్, కరెక్ట్ పాయింట్. ఇప్పుడు వాళ్ళు ఉద్యోగాల కోసం చూశారు. నువ్వు ఉద్యోగాలు ఎక్కడుంచావు? మెగా డిఎస్సి వేయలేదు, కొత్త పరిశ్రమలు రాకపోగా పాత పరిశ్రమలు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మనకు అమర్ రాజా తెలుగుదేశం ఎంపీ కాబట్టి ఆయన విషయం పెద్ద అక్షరాలతోటి వార్తల్లోకి వచ్చింది. అలా వెళ్ళిపోయిన పరిశ్రమలు ఎన్ని ఉంటారు? మరి వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, కంపెనీని తీసుకొని వచ్చి ఆంధ్రా నుంచి తీసుకొని వెళ్ళి హైదరాబాద్కి వచ్చింది. ఈ ఎంప్లాయీస్ని హైదరాబాద్ దాకా తీసుకురావాల్సిన బాధ్యత అమర్ రాజాదా? కాదు కదా. వస్తే పెట్టుకుంటారేమో ఇక్కడ హైదరాబాద్లో, ఇక్కడ ఎంప్లాయీస్ని ఇక్కడ ఎత్తుక్కుంటారు వాళ్ళు. ఇలా ఎన్ని పరిశ్రమలు వెళ్ళిపోలేదు? అసలు ఆయన మేనిఫెస్టోలో పెట్టాడు, కానీ ఇంత సునిశ్చితంగా గమనించే నేర్పు ఓర్పు ఆ రోజు ప్రజలకు లేవు. తెలివితేటలో నేను కియాని పంపించేస్తాను అని పెట్టాడు మేనిఫెస్టోలో. దానంత దారుణమైన అంటే అది ఒక నెగటివ్ కదండి, ఉన్న సంస్థని తోలేస్తాను అని చెప్పడం. కాకపోతే నువ్వు ఇంకొకటి చెప్పొచ్చు, కియా సంస్థ స్థానికుల్ని ఉద్యోగాల్లో పెట్టుకోవట్లేదనో, లేకపోతే పన్నులు సరిగా కట్టట్లేదనో, చంద్రబాబు నాయుడు చాలా రాయితీలు ఇచ్చేశాడనో, నేను ఆ రాయితీలు తగ్గిస్తాను, వాళ్ళు ఏమన్నా ట్యాక్సులు కట్టకపోతే కట్టించుకుంటాను, ఇలాంటివి ఏమన్నా మాట్లాడాలి. కానీ
అంటే వాళ్ళు నేను నిబంధనలు కఠినతరం చేస్తాను మన రాష్ట్రానికి లాభం వచ్చే దానికోసం అని చెప్పాలి అతను. అంతేగాని కియాని పంపించేస్తానంటే నువ్వు ఎందుకు పంపించేస్తావు అసలు? అంటే కియా మీద ఆధారపడి ఎంతమంది ఉద్యోగులు ఉండుంటారు అక్కడ. అక్కడ ఒక ఉత్పత్తి జరుగుతూ ఉంటే రాష్ట్రానికి ఎంత ఆదాయం? అసలు ఎవడన్నా బుర్రన్నోడు మాట్లాడే మాటలేనా అవి? సైకోగాడు మాట్లాడే మాటలు కాకపోతే అంటే అన్నారంటారు తెలుగుదేశం వాళ్ళు సైకోలు అని. ఈ సైకో బుద్ధి కాదు ఇది. పరిపాలనలో మెచ్యూర్డ్ నిర్ణయాలు ఉండాలి. కియాని తీసేస్తానని నువ్వు ఏ ఉద్దేశంతో అన్నావు? నువ్వు ఎందుకు అన్నావు? అసలు అమరావతిని ఈటుపుచ్చాల్సిన అవసరం ఏంటి? 90% కంప్లీట్ అయిన బిల్డింగులు ఉన్నాయండి. నేను చూశాను, నా కళ్ళతో నేను చూశాను. ఎందుకంటే రకరకాల వార్తలు బయటకు వస్తున్నాయి, ఏది వాస్తవం ఏది అవాస్తవం తెలుసుకోవాలని నేను అమరావతిని చూసి వచ్చాను. ఎందుకంటే మాట్లాడాలంటే మనకు కూడా ఒక ఆథెంటిసిటీ ఉండాలి. ఏదో ఎవరో చెప్పిందో పేపర్లో వచ్చిన వార్త చూసో మనం మాట్లాడకూడదు. అందుకని నేను నా కళ్ళారా చూడాలని వెళ్ళాను. అక్కడ వేసిన రోడ్లు ఏంటి, ఎంత బాగున్నాయి, ఎంత పెద్ద పెద్ద రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ అయింది, ఎలక్ట్రిసిటీ వచ్చింది, డ్రైనేజ్ వేశారు, బోలెడు బిల్డింగులు తయారైనవి. కొన్ని 90%, కొన్ని 80%, 70%. ఇన్ని తయారైన వాటిని అన్నిటినీ వదిలేసేసి అలా గాలికి వదిలేసేసి కేవలం హైకోర్టుని, సచివాలయం మాత్రం, అసెంబ్లీని మాత్రం వాడుకొని మిగతా ప్రారంభించిన బిల్డింగులను అలా వాటిని గాలికి వదిలేసేసి చేసావు అంటే అసలు నీ మనస్తత్వం ఏంటో ఇక్కడే తెలుస్తుంది. ఎవడైనా సరే ఉన్నది వాడుకుని ఇది వాడుకుంటూ ఇంకొకటి కావాలనుకుంటారు. ఇప్పుడు ఎవడైనా వర్షం వస్తుందని చెంబులో నీళ్లు బారబోసుకోడు కదండి. వర్షం రావచ్చు రాకపోవచ్చు. ఒకవేళ వర్షం వచ్చాక చెంబులో నీళ్లు బారబోసుకున్న అర్థం ఉంది. కానీ నువ్వు కియాకి ధీటైన పరిశ్రమను దేన్నను తీసుకొచ్చి మీరు మాకు చెప్పిన మాట వినట్లేదు వెళ్ళిపోండి అంటే అది వేరే విషయం. కానీ ఒక ప్రభుత్వం ఏమైనా సరే రాష్ట్రం కోసం ఉండాలి అనుకుంటే గనక నిబంధనలు కఠినతరం చేస్తే ప్రభుత్వం ముందు సంస్థ ఎంతండి? సంస్థ చిన్నదేగా ప్రభుత్వం ముందు. ప్రజావేదిక కూల్చాడు కదా, ఇలాంటి విధ్వంసకర చర్యలకు పాల్పడ్డాడు కాబట్టి ఇలాంటి ఫలితం వచ్చింది. పైగా అన్నా క్యాంటీన్లు ముయ్యాల్సిన అవసరం ఏంటండి? అన్నా క్యాంటీన్లు ఏం చేసినాయి? ఆకలేసేవాడికి అన్నం పెడుతుంది. నీకు వచ్చిన బాధ ఏంటి? ఇలా ఏ రకంగా చూసినా సరే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు, అతని పోకడలు, అతని విధానాలే అతన్ని ఓడించాయి.